అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం తీసుకున్నట్టయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి అయితే, దాంతోపాటుగా అవకాశం ఆసక్తి కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున గోవిందనామాలు, అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు లాంటివి వినడం చేసుకోవడం లాంటివి, దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శనలు చేసుకోవడం అనేది, అలాగే లక్ష్మీనారాయణలకు సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు వినడం, ఏది అనుకూలంగా ఏది అవకాశం ఉందో అది చేసుకోవడం. అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా చాలా వరకు మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురుతున్న చిన్న చిన్న సమస్యల్ని మీరు ఈ రకమైన గోచారీత్యా శ్లోకాలు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించే విధంగా పరిహారాలు చేసుకుంటూ ముందు పెడతారు. ఎందుకంటే జాతకరీత్యా నడిచే దశలు అంతర్దశలకి, ప్రధాన దశలు అంతర్దశలకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆల్రెడీ పాటి మీరు పరిహారాలు పాటిస్తూ ఉంటారు కనుక ఇది గోచారీత్యా చెప్పే ఫలితాలకి ఈ రకంగా ఈ పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, ఇవి కావచ్చు, ఏది చేసినా అది అనుకూలత అనేది ఏర్పడుతుంది.